ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు మెచ్చే మీకు నచ్చే వంటల్ని ప్రతిరోజు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాళ వెరైటీస్ ని. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజుగారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఈమెయిల్ ద్వారా ఏమంట అడిగారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో రాధిక గారు మెయిల్ చేశారు రాజు గారు కాకినాడ నుంచి. ఓకే, మంచి టేస్టీ అండ్ ఒక రకంగా కొంచెం పాత వంట అడుగుతున్నారు. ఏంటండి? వంకాయతో మూవంకాయ కూర తయారీ విధానం. ఓకే, చాలా మంచి డిష్ అండి. మంచి డిష్. సో అంటే మూవంకాయ కొంచెం రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు, మసాలా కాంబినేషన్స్ లో అంటే స్టఫింగ్ చేసుకుని అలా చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు ఈ రోజు ఎలా చూపిస్తారు? ఈ రోజు కొంచెం సింపుల్ మెథడ్ లో చూపిస్తాను, ఈజీగా చేసుకునేది. ఓకే, బట్ ఏంటంటే వంకాయ మనకంటే చిన్న సైజ్ తీసుకుంటాం, అంటే మువ్వల్లా ఉంటాయి, స్మాల్ సైజ్ లేతగా ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ లో వస్తుంది. సో బేబీ పొటాటో లాగా బేబీ బ్రింజాల్ తీసుకుంటారా? అవునండి. ఓకే ఓకే అండి. మరి మూవంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మూవ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా అంటే మనము చిన్న సైజ్ తీసుకున్నాం కదండి. సో వీటిని అంటే మసాలా కానీ మనం ఏదైనా వేసి మొత్తం లోపల వరకు పట్టడానికి సో గుత్తి వంకాయ టైప్ లో కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ వంకాయ సైజ్ అనేది చాలా బాగుంది రాజు గారు, బాగా దొరికాయి బుడ్డిగా. ఎస్ అండి. సో ఇలాంటి వాటికి కొద్దిగా ఈ సైజ్ ఉంటే బాగుంటాయి కదా. అవునండి. కొంచెం మనం అంటే ఇందులో ఏం స్టఫ్ చేయం కాబట్టి కొద్దిగా మసాలానే పట్టాలి కాబట్టి చిన్నవైతే బెటర్, పెద్దవైతే మనకు అంత టేస్టీగా అంటే గుత్తి వంకాయకి అయితే ఓకే ఆ సైజ్. సో దీనికి మనం మూవ వంకాయలకి అయితే మనం ఈ చిన్న సైజ్ తీసుకోవాలి. సో వీటిని అలా ఘాట్లు పెట్టేసి ఉప్పు నీటిలో వేసేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మువ్వంకాయలో మనం ఏమి స్టఫ్ చేసుకోమా రాజు గారు? అంటే ఈ రెసిపీలో ఇక్కడ నేనే స్టఫ్ చేయట్లేదు, జనరల్ గా అయితే చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఏదైనా మసాలా కానీ లేదన్నా ఏదన్నా కారం టైప్ లో చేసుకుంటాం కదా, ఉల్లి కారం కానీ వెల్లుల్లి కారము అలా ఉన్నప్పుడు ఆ పేస్ట్ అంతా మనం కొంచెం మధ్యలో స్టఫ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయలండి. ఓకే, చక్కగా లేతవి, అది చిన్న వంకాయలు కాబట్టి మనకి ఫాస్ట్ గానే మగ్గిపోతాయి. కానీ అన్ని ఒకే సైజు లో బాగున్నాయి రాజు గారు, కొంచెం చూసి తీసుకుంటే ఓపిక్గా ఏరుకుంటే మనకి బాగుంటుంది. సో ఆ డిష్ చూసేప్పుడు కూడా కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది. అవును. సో మూత పెట్టేసి కొంచెం వంకాయలు మనకు మగ్గితే మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. మరి వంకాయలు మగ్గేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పసుపు మీగడ కలిపి చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికంతా తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. మగ్గిపోయాయి. సో దీంట్లో టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. సో అంటే ఆ టమాటా పులుపుకి ముందైతే వంకాయలు మగ్గవని ఇప్పుడు వేసారా మీరు? అవునండి. ఓకే. సో ఈ టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేస్తే కొంచెం మగ్గితే మనకు సో కొంచెం లైట్ ఆ గ్రేవీ లాగా వాటికి ఉంటుంది. సో ఇందులో మనం ఇంకా వాటర్ ఏం యాడ్ చేసుకోక్కర్లేదేమో కదా రాజు గారు? కొద్దిగా యాడ్ చేస్తాం లైట్ గా.
అంటే జస్ట్ కొంచెం ఇది మనకేం ఎక్కువ అంటే గ్రేవీ లాగా ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేసుకోము. లేదు, కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే టొమాటో మనం కొంచెం పేస్ట్లా చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగానే ఉంటుంది. సో కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆ టొమాటో ముక్కలు మనం యాడ్ చేసి మగ్గిపోతాయి. సో కాకపోతే మనకేంటంటే ఇలాంటి వంటలన్నీ కూడా మనం ఇదివరకు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు అట్లాగే చేసేవాళ్ళు కదా. అవునండి. సో కాబట్టి మనకు అదే అలవాటు. కానీ మీరు అన్నట్టు కొంచెం గ్రేవీ కావాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేస్ట్లు అవి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి టొమాటోని పేస్ట్ లా చేసుకోవచ్చు. అలాగే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. ఓకే, సరిపోతుంది. వాటర్ కావాలా? పొడులు యాడ్ చేశాక వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో మనం జనరల్ గా వంకాయ టమాటా కూర అంటే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో కొద్దిగా ఈ సైజు మనకి వంకాయలు అది దొరికినప్పుడు కొంతమందికి ఇలా గుత్తి టైప్ లో తినడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి ఆ మసాలా అలాంటిది ఏం లేకుండా కొంచెం ఇలా సింపుల్ గా చేసుకునే మెథడ్ లోనే బాగానే ఉంటుంది. ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకు గుత్తి వంకాయ అది ఇది అంటే చాలా టైం పట్టేస్తుంది. అది స్టఫ్ చేసుకొని మళ్ళీ మసాలా రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అవును. సో దీంట్లోనే కొంచెం కావాలనుకుంటే మెంతి కూర కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కొంచెం స్మెల్ అది బాగానే ఉంటుంది మనకి. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే. ఓకే, మువ్వ వంకాయ కూర రెడీ. ఓకే, మరి మువ్వ వంకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. మువ్వ వంకాయ కూర తయారు చేసే విధానం. ముందుగా వంకాయలకు ఘాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మువ్వ వంకాయ కూర రెడీ. మువ్వ వంకాయ కూర తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో వంకాయలు మాత్రం బుడ్డి బుడ్డిగా చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్ గా చక్కగా ఉప్పు కారము మనకి మొత్తం లోపలంతా పట్టేసింది. యాక్చువల్ గా మనకి గుత్తి వంకాయ చేసుకున్నా కొన్నిసార్లు ఆ లోపల స్టఫింగ్ బయటకు వచ్చేసి కొద్దిగా చప్పగా అనిపిస్తుంది మధ్యలో, అంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి. అవును, కానీ ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. చక్కగా మనం ఈ మువ్వ వంకాయ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొద్దిగా శ్రమ తీసుకొని ఇలాంటి చిన్నవి తెచ్చుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా, సింపుల్ రెసిపీ అయినా కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మువ్వ వంకాయ కూర. సో చక్కగా ఇలా చిన్న చిన్న వంకాయని సెలెక్ట్ చేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. క్యారెట్ని బాగా ఉడికించి మెత్తటి పేస్ట్లా చేసి దాన్ని ఒంటికి పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మంచి రంగు తేలుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మువ్వ వంకాయ కూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047.
మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఒక వెరైటీ కాంబినేషన్ లో కట్లెట్స్ చూడబోతున్నామండి. అదేంటంటే మేతి బనానా కట్లెట్. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు కట్లెట్స్ అన్నమాట. అవునండి. సో అరటి ఇంకా మేతి కాంబినేషన్ లోనా? ఎస్, అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. రెగ్యులర్ గా మనం కట్లెట్ అనే వరకు బంగాళదుంపని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా కొంచెం ఇలా కట్లెట్స్ కి మనం బనానా కూడా తీసుకుంటే బాగుంటుంది. అంటే పచ్చి అరటి సో ఉడికించేసి మనం మెదిపేసుకుంటే మనకి ఆ బైండింగ్ బాగానే వస్తుంది. సో టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, మరి మేతి బనానా కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి బనానా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 4, తరిగిన మెంతి కూర అరకప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, సో ముందుగా మనం కొంచెం దాన్ని వేయించుకోవాలా? అవునండి, అరటికాయ కొంచెం ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కదా. అవును. సో అరటికాయలు మనం ఉడికించేసి తొక్క తీసేసి సో మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. సో ఇది మనకు మెయిన్ బేస్ గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు మెంతి కూర, అలాగే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. మనం మెంతి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అలాగే ఇది మనకి కొద్దిగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అవునండి, లేకపోతే మనకు కొంచెం చేదు వచ్చేస్తుంది. డైరెక్ట్ గా మనం ఎలాగో చేసుకున్నా మనకి పాన్ మీద ఎంత ఫ్రై అయినా కూడా ఇట్లా పెనం మీద సో లోపల ఉన్నదంతా కొంచెం చేదు తెలుస్తూనే ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము ఈలోగా చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు పుదీనా ఇంకా కొత్తిమీర ఈ రెండింటిని బాగా నూరేసి సన్నటి పేస్ట్ లా చేసి ఆ మొటిమలు మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే నల్లటి మచ్చలు క్రమంగా తొలగిపోయి చర్మం నీట్ గా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో మనం ముందుగా ఉడికిచ్చి మీద పెట్టేసుకున్నాం కదా అరటికాయలు, సో దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర. ఇంక ఇందులో మనం జీలకర్ర పొడి అలాంటివి ఏమి వేసుకోకర్లేదా రాజు గారు? లేదండి, అంటే కొంచెం మెయిన్ గా మనం ఆ మేతి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలంటే కొంచెం ఇలా సాధ్యమైనంత తక్కువ వేసుకోవాలి. సో దీంట్లో మనం పోపులో కొంచెం జీలకర్ర వేసాం కదా, సో అది అక్కడక్కడ మనకు తినేప్పుడు తగులుతూ ఉంటుంది, అది సరిపోతుంది. ఓకే, అండ్ కొంచెం అరటికాయని అంటే మన ఇక్కడ ఏం డీప్ ఫ్రైలు అవి చేయట్లేదు కాబట్టి ఇలా కూడా కొంచెం రెగ్యులర్ గా వాడుకోవచ్చు. అంటే కూరలు అలా తినరు అనుకుంటే పిల్లలు కానీ ఎవరైనా ఇలా ఏదైనా స్నాక్ ఐటమ్ లాగా మనం వాడుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే ఓకే. సో ఇప్పుడు వీటిని మనం కొద్దిగా చేతికి నూనె పెట్టేసుకుని సో మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్లెట్స్ లాగా చేసేసుకుని, యాక్చువల్గా మనం వెజిటబుల్స్ కొన్ని కర్రీస్లో రెగ్యులర్గా తీసుకోలేని వాటిని ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఎస్, మనం డీప్ ఫ్రై చేసుకుంటే పోనీ అలా మనకు అవి వేస్ట్ అనుకుంటాం, కానీ ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే దాని వెజిటేబుల్ ని ఎలా అయినా తీసుకోవాలి, అది కర్రీ టైప్ లోనే అని ఏమీ లేదు కదా. అవునండి, సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బాగా ఉడికించేసుకొని అలా కొద్దిగా ఉండలు అవి లేకుండా మొత్తం మెత్తగా మెదిపేసుకుంటే బాగుంటుంది.
మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి మరీ ఆలున ఇది అరటికాయ అంత ఫైండ్ అవుట్ చేసే అంత నాలెడ్జ్ ఉండదు కదా. Yes. కొంచెం సీజన్స్ ని బట్టి మనం కొద్దిగా స్పైసీగా కొంచెం నార్మల్ గా అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో దాంట్లో వేయాల్సినవి కూడా కొన్ని ఏమన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు సీజన్ కి తగ్గట్టుగా. ఇంకా చాయిస్ ని బట్టి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. సో వీటిని సో ఇక్కడ నేను నూనెతో ఫ్రై చేస్తున్నాను. సో కావాల్సిన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంచెం నెయ్యి బటర్ కానీ ఏదైనా కూడా మనకి బాగానే ఉంటుంది టేస్ట్కి. పర్లేదు అనుకుంటే చేసేసుకోవచ్చు వాటితో కూడా. అవును, అంటే ఎలాగో మనకి ఇదంతా ఆల్రెడీ ఉడికించింది కాబట్టి మనకి ఫ్రై చేసుకోవడానికి కొంచెమే పడుతుంది. ఏదైనా ఏదైనా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా తీసుకున్నా కొంచెం బాయిల్ అయిపోయింది. పైన కొంచెం లేయర్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది, క్రిస్పీగా అయినట్టు. ఓ ఈ సైడ్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఆ సైడ్ కూడా వేగితే చక్కగా ఇలాంటి వాటికి కూడా మనము ఆ టమాటా సాస్ లోనే కొంచెం స్పైసీ ఇది యాడ్ అయ్యి వస్తుంది కదా. అవునండి, అలాంటివి కానీ చిల్లీ యాడ్ అయ్యి కూడా టమాటో చాలా రకాలుగా సాసెస్ వస్తున్నాయి. సో ఆ డిప్స్ మన ఇష్టం వచ్చినవి చక్కగా పెట్టేసుకోవచ్చు, బాగుంటాయి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, కట్లెట్స్ రెడీ అండి. సో చక్కగా కొంచెం చట్పటగా కావాలంటే మనం పైనుంచి చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు, నైస్. సో కార్వింగ్ ఏంటి ఈ రోజు? కీరాతో చేస్తున్నాను, అంటే చిన్న ప్లేట్ గార్నిష్ లీవ్స్ షేప్ లో చేస్తాను, ఆకుల్లో. ఓకే ఓకే. స్వీట్ ముందుగా మనకు కావాల్సిన షేప్ లో ట్రిమ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాను. ఓకే, సింపుల్ డెకరేషన్ అన్నమాట ఇది. ఎస్ అండి. సో ఇవి మనకు రాడిష్తో కానీ క్యారెట్తో కానీ యాపిల్ పైన, ఓకే, సో అలా మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ బట్టి వీటి మీద మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లైన్స్ ఇస్తున్నాను. సో కొంచెం ఇలాంటివి చేసుకున్నప్పుడు కొద్దిగా డార్క్ కలర్ ఉంటే మనకు బాగా తెలుస్తుంది. సో మధ్యలోంచి అవి మనం వేసే లైన్స్ అవి బాగా వచ్చినట్టుగా కనిపిస్తాయి. సో అలాగే క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను మధ్యలో పెట్టడానికి. ఓకే, కొంచెం పెద్ద క్యారెట్ కాబట్టి మనకి 5 సైడ్స్ వచ్చింది. పెటల్స్ కొంచెం పెంచుకోవచ్చు సైజ్ మనకు పెద్దగా వచ్చినప్పుడు. ఓకే, ప్లేట్ ఇస్తారా? బాగుంది, సింపుల్ గా కలర్ఫుల్ గా. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మేథీ బనానా కట్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ బనానా కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా అరటికాయలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉడికించిన అరటికాయలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేథీ బనానా కట్లెట్ రెడీ.
ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఓకే, బాగుంది రాజు గారు, ఒక డిఫరెంట్ టేస్ట్లో. యాక్చువల్గా మనకి ఈ సాఫ్ట్నెస్ అనేది అరటికాయ బంగాళదుంపలు మనకు న్యాచురల్ గా ఉంటుంది కదా. ఎస్ అండి. సో దీంట్లో కొంచెం ఆ జిగురుతనం కూడా ఉంటుంది, థిక్నెస్ కూడా ఉండి కొద్దిగా ఇంకా సాఫ్ట్ గా ఉంది. అవునండి. అండ్ అల్లం ఫ్లేవర్, ఆ మెంతి ఫ్లేవర్ ఇదంతా కూడా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా ఫైనల్ గా మనం వేసుకున్న కొంచెం ఆ నిమ్మరసం పులుపు కూడా బాగుంది. అంటే ఈ కాంబినేషన్స్ కి అది కూడా ఒక అడిషనల్ టేస్ట్ లాగా. అంటే కట్లెట్ లో మనకి కొంచెం ఆ పులుపు ఉంటే కూడా చాలా బాగుంటుంది. అవును. సో ఇంకా మనం మీరు ఇందాక చెప్పినట్టు ఇంకొంచెం చట్పటగా కావాలంటే ఆమ్చూర్ చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ వేసుకుంటే సరిపోతుంది. బాగుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్ అయితే. ఓకేనండి. సో చూసారు కదండి, కట్లెట్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇలా అరటికాయ ఇంకా మెంతి కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి దీంతో మోకాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ చేసి చూపించే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బల్గంపేట నుంచి వచ్చాను. బల్కంపేట్. ఓకే, హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు, మీరు ఎక్కడ? మాదాపూర్ నుంచి వస్తున్నాను. మాదాపూర్ నుంచి. బాగుందండి, ఇద్దరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా. సరే, మీ ఇద్దరికి పరిచయం ఏమన్నా ఉందా లేదా? ఏం లేదు. ఏమీ లేదు. వెరీ గుడ్. సో ఇక్కడ పరిచయం అయిందా? ఓకే, పరిచయం. ఓకే, పరిచయం అయిందా? ఓకే, సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఇందులో ఏది ఉంటే దాంతో వంట చేయాలన్నమాట. ఓకే అండి. వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఏవైనా పప్పులు అవ్వచ్చు, ఏవచ్చు. ఇప్పుడైతే మీకు ఏదో వెజిటేబులే ఉంది. అది ఏమిటి అంటే, ఏ నాకు మ్యాచింగ్. ఓ వావ్, మామిడికాయ. ఇంకా మనకి సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయ అనగానే మనకు గుర్తొచ్చే వంటలు ఏవైనా కూడా అలా చేసేసుకోవచ్చు. ఈజీ అయినా టేస్టీ అయినా కొత్త రకం వంటలైనా మీరు ఇప్పుడే కనుక్కున్నా ఏదైనా పర్వాలేదు, కానీ టేస్టీగా ఉండాలి. ఓకేనా? తప్పకుండా అండి. సో ఏం చేయొచ్చో ఫాస్ట్ గా ఆలోచించేసుకోండి. మామిడికాయతో మామిడికాయ పప్పు చేస్తాను. మామిడికాయ పప్పు సింపుల్ రెసిపీ కానీ టేస్టీ రెసిపీ. మామిడికాయ పప్పు. నేను కొద్దిగా వెరైటీగా ఉండేటట్టు మామిడికాయ గొజ్జు కూర చేస్తానండి. మామిడికాయతో గుజ్జు కూర చేస్తానండి. ఓకే, సో అంటే మామిడికాయ కొంచెం కర్ణాటక స్పెషల్. కర్ణాటక స్పెషల్ అండి. ఓకే, సో అయితే ఒకళ్ళేమో గుజ్జు కూర, ఒకళ్ళేమో మామిడికాయ పప్పు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మామిడికాయ పప్పు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మామిడికాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? ఇది ముందుగా ఉడికించుకొని తెచ్చానండి పప్పు. సో మరీ మెత్త కాకుండా కొంచెం హాఫ్ బాయిల్ చేస్తారా? హాఫ్ బాయిల్ అండి. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉడికించాలా? మళ్ళీ మామిడికాయ ముక్కలు అవన్నీ వేసి ఉడికించాలి. ఓకే, వాటర్ యాడ్ చేయండి. తీసుకోండి కొంచెం చాలు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, సరిపడా మొత్తం మన కూరకి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి దీంట్లో. మీకు మామిడికాయ అనగానే పప్పే గుర్తొస్తుందా? చాలా బాగుంటది కదండి, అందరికి ఈవెన్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా లైక్ చేసేది పప్పే. అందుకని మీరు మామిడికాయ పప్పు చేసేద్దాం అనుకున్నారా? అవును, నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ ఎవరింట్లో చూసినా మామిడికాయ పప్పే ఉంటుంది. అంతే అంటారు. దాంట్లో ఆకుకూరలు కలిపి ఇప్పుడు ఇవి కొంచెం మగ్గనివ్వాలి. అవును, ఆకుకూరలు కలిపి వేసుకోవచ్చు,
లేదు అంటే మనం చక్కగా ఇప్పుడు మీరు ఇట్లా చేస్తుంటే మసాలా పప్పు టైప్ లో కూడా చేసుకోవచ్చు అనిపించింది. మామిడికాయ అలా కొద్దిగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి. సో ఇప్పుడు ఇది మనకి కొంచెం బాగా మగ్గాలి. మగ్గితే సరిపోతుందా? జనరల్ గా మనం డైరెక్ట్ ఇదంతా కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు కదా. అలా కూడా చేసుకోవచ్చు. సో అలా పెట్టేసుకుంటే మనం దింపుకున్న తర్వాత తాలింపు తాలింపు వేసేసుకోవచ్చు. ఓకే. చూద్దామా స్వాతి గారు? చూద్దామండి. మంచి కలర్ఫుల్ గా అయింది పప్పు, ఉడికిపోయిందండి. చాలా. దీన్ని షిఫ్ట్ చేద్దామా? షిఫ్ట్ చేసేసి ఇంకా తాలింపు వేసుకోండి. అంటే కట్టేసేనా లేకపోతే ఉంచిన స్టవ్ అలా ఆన్ లో? ఇది ఆన్లోనే ఉంటుంది. అది కాదు, పప్పు కింద ఇంకా అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్. మామిడికాయ ఇంకేం వెరైటీస్ చేస్తారు మీరు? మామిడికాయ హల్వా కూడా చేస్తాను. మామిడికాయ హల్వా అంటే కొంచెం స్వీట్ స్వీట్ గా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. కొద్దిగా మగ్గిన దాంతోనా, ఇలా పచ్చి దాంతోనే? కొంచెం మగ్గాలి. కొంచెం. ఓకే. అంటే మరి ఎక్కువ పుల్లటి మామిడికాయ కాకుండా కొంచెం స్వీట్ గా ఉండాలి. స్వీట్ గా ఉండాలి. ఓకే. మీరేమన్నా వర్కింగా? టీచర్ అండి. టీచర్. ఏ క్లాస్ పిల్లలకు చెప్తూ ఉంటారు? యూకేజీ. యూకేజీ. ఓన్లీ ఫర్ కిడ్స్. ఓన్లీ ఫర్ కిడ్సా? ఓకే, నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? లాయర్ అండి. లాయర్. వావ్. వాదిస్తూ ఉంటారు ఇంట్లో కూడా? నేను వాదిస్తాను. ఎప్పుడు అక్కడ వాదించి ఇక్కడ ఏం వాదిస్తారని చెప్పి అక్కడ ఇక్కడ ఇంట్లో ఆయనకి సెలవిచ్చి మీరు వాదిస్తూ ఉంటారా? నైస్. ఇద్దరికి కొంచెం అంటే మీరు ఇంకా చిన్నపిల్లలకు కాబట్టి వాళ్ళతో కూడా వాగుతూ ఉండాలి కదా. వేద్దామా? పిల్లలు ఉన్నారా మీకు? లేదండి. ఓ. కొద్దిగా జీలకర్ర రావాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు. ఫాస్ట్ గా వేసేయండి, వాడిపోతుంది. కరివేపాకు. దేవర్ గానే కరివేపాకు ఏంటి అలా పడేశారు? ఎండుమిర్చి. సో మీరు టీచర్ అంటే మీ ఇద్దరు కొంచెం మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి అన్ని ఇలా సింపుల్ వంటలన్నీ చేసేసుకుంటారా? నైటే అన్ని రెడీ పెట్టుకుంటామండి. కటింగ్స్ అన్ని వెజిటబుల్ కటింగ్స్. ఓహో, ఏదో నైటే కూర వండేసి పెట్టేస్తారేమో అని డౌట్ వచ్చింది. సో వెల్లుల్లి రెబ్బలు పొద్దున్న లేసి అన్ని పోపు పెట్టుకుని వెళ్ళిపోవటమేనా? అంతేనా? నెక్స్ట్ కొత్తిమీర అండి. జాగ్రత్త. వెల్లుల్లి కొంచెం చిదిమి వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుందిగా పప్పుకి. అలా కూడా బాగుంటదండి. ఇలా డైరెక్ట్ కొందరు ఇష్టపడతారు కదా డైరెక్ట్ వెల్లుల్లి తినడానికి. అంటే కొంచెం ఇట్లాంటి కాంబినేషన్స్ ఏంటంటే కొద్దిగా ఈ వెల్లుల్లికి కూడా పులుపు అదంతా పడుతుంది కదా, బాగుంటుంది. ఇంకా కట్టేద్దామా? అంటే ఇప్పుడు ఈ పోపు అందులో పెడతారా, పప్పు ఇందులో వేస్తారా? పోపు దాంట్లో వేసేస్తే సరిపోతుంది. వేసేనా? వేసి ఆఫ్ చేసేనా ఇది? ఆఫ్ చేసేయండి. సో మనకి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే పప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పప్పు అంటేనే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. పల్చగా ఉంటే బాగుండదు, అది సాంబార్ అయిపోతుంది. మళ్ళీ చపాతీలోకి కూడా తినొచ్చు. చపాతీలోకి, రైస్ లోకి, పప్పు అనగానే ఇంకా అన్నిట్లోకి కాంబినేషన్ బాగుంటుంది. సర్వింగ్ బౌల్. మామిడికాయ ముక్కలు కూడా కొంచెం బాగా పెద్దగా ఏమీ అయిపోలేదు, కొద్దిగా తెలుస్తూ ఉంది. ఈ మామిడికాయ పప్పులో కొంతమంది మొత్తం ఆ టెంకతో సహా వేసేస్తారు కదా, అలా కూడా బాగుంటుంది కదా. అది కూడా బాగుంటుంది. అంటే ఆ తర్వాత తినడానికి ఆ టెంక బాగుంటుంది. చక్కగా మసాలాలు అవి ఇవి వచ్చి కొంచెం ఉడికి కొంచెం. ఓకే, రెడీ మామిడికాయ పప్పు. ఓకే ఓకే అండి, మరి మామిడికాయ పప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు మామిడికాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గాలంటే పచ్చి పసుపు ఇంకా పాలమీగడ ఈ రెండింటిని బాగా కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా ఆ నల్లటి వలయాలు తగ్గిపోతాయి. ఓకేనండి, మామిడికాయ పప్పు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో శ్రీదేవి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు మామిడికాయ గుజ్జుకూర అన్నారు కదా. మామిడికాయ గుజ్జుకూర. ఓకే ఓకే అండి, మరి మామిడికాయ గుజ్జుకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి గుజ్జుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 3 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించాలండి. ముందుగా స్టవ్ వెలిగించానండి, ప్యాన్ పెట్టేశానండి. ఇంకా మీరు వంట మొదలెట్టండి. ముందు కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వండొచ్చిందా? కొంచెం అబ్బు. చిటపటలు, వేయండి. కొంచెం కరివేపాకు, ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ పసుపు, పసుపు. తర్వాత తర్వాత మామిడికాయ ముక్కలు తొక్క తీయకుండా కట్ చేసుకోవాలండి. దీనికి పప్పు తీయకూడదా? తొక్క తీయకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు 1 కప్. ఇప్పుడు మామిడికాయలు గుజ్జు అన్నారుగా, మరి ఇది అంటే ఉడికి గుజ్జు అందరూ అయిపోద్దా ఏంటి? గుజ్జు అంటే అలా తురిమిన దాన్ని గుజ్జు అనుకుంటారు, కానీ దీని పేరే మామిడికాయ గొజ్జు అంటారు. గొజ్జు అంటారు. అక్కడ కర్ణాటకలో, కర్ణాటక స్పెషల్ అండి ఇది. సో అక్కడ గొజ్జు కూర, ఇక్కడ మనకి గుజ్జు కూర, అంతేనా? అంతే అండి. అంటే ఇది బాగా ఇలా మెత్తగా ఇదైపోవాలా, లేకపోతే కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మనకి ఆ ముక్కలు అలా తెలుస్తూనే ఉంటాయి? తెలుస్తూనే ఉంటాయండి. అలాగే ముక్కలు తింటూ ఉంటే నోట్లోకి వస్తూ ఉంటాయి, తెలుస్తూనే ఉంటాయి. మీరు అక్కడ ఉండొచ్చారా ఏంటి బెంగళూరు సైడ్? లేదండి, మా అత్తగారి కర్ణాటక. ఓ, సో ఆవిడ అక్కడ వంటలన్నీ ఇక్కడే అటు ఇటు అవి ఇవి మిక్స్ ఉంటాయి అన్నమాట. ఉంటాయి మొత్తం. ఓ నైస్. సో అలా అలా తింటూ ఉంటే మనకి బాగుంటాయి కదా, బోల్డ్ అని వెరైటీ డిష్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రొటీన్ గా ఒకటే కూరలు కాకుండా ఇక్కడది అక్కడది మిక్స్ చేసి కూడా చేసేస్తూ ఉంటాం. బాగుంటాయి. అందుకే మీ మదర్ టంగ్ తెలుగేనా? మదర్ టంగ్ తెలుగు. ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మీ వారు? మా వారు పౌరోహిత్యం చేస్తారు. ఓ, పూజారి. పేరు? శ్రీనివాస్ శర్మ గారు. ఓకే, సరే కలుపుదామా? అంటే దీనికి ఎలా బాగా పుల్లటి మామిడికాయలు తీసుకుంటే బాగుంటుంది? ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుందండి. ఓ, ఈ రెసిపీనే పుల్లగా తీయగా ఉంటుంది. చూడండి ఎంత కావాలో. చాలా. మూత పెట్టేద్దామా? తీయగా కూడా ఉంటుందా? ఇది పుల్లగా తీయ. ఓ, పంచదార కూడా యాడ్ చేస్తున్నా. పంచదార. సో కాబట్టి మనకి పుల్లటి మామిడికాయలతో అయితే బాగుంటుంది. ఓకే శ్రీదేవి గారు, చూద్దామా? ఇంకా కొంచెం మగ్గాలండి. కొంచెం ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొన్నిటిలో ఈ ఇంగువ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ముఖ్యంగా ఇప్పుడు పప్పుల్లో గానీ లేదా అంటే ఇలాంటి కొన్ని రెసిపీస్ కి ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు ఈ ముక్క మనకి చక్కగా ఇంకా మెత్తబడాలా? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బాగా మెత్తగా అయిపోయింది. సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు మీ మామిడికాయ బాగా పుల్లగా ఉందా? బాగా పుల్లగా ఉందండి. ఓకే, చూసారు కదా, దానికి తగ్గట్టుగా వేసేసుకోండి. ఎందుకంటే మనకు కొంచెం పులుపు వాటికి ఎలాగో కొద్దిగా ఉప్పులు కారాలు బాగానే పడతాయి కదా. కొంచెం కారము, పిల్లలు ఉన్నారా శ్రీదేవి గారు మీకు? ఉన్నారండి. వాళ్ళు ఇలాంటి కూరలు ఇష్టంగా తింటారా? పిల్లలు ఇంకా వెజిటేబుల్స్ చిన్నగా ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. వెజిటేబుల్స్ తక్కువ తింటారు. ఇదేంటి? జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద అబ్బాయి పేరు మురారి,
చిన్న అబ్బాయి పేరు అద్వైత్. అద్వైత్ మురారి. కొంచెం ఇదేంటి? మెంతుల పొడి అండి. ఓకే. ఇది ప్రస్తుతం ఇలా చూస్తుంటే ఏదో ఊరగాయలా ఉంది చక్కగా. ఇది కొంచెం వాటర్ యాడ్ కొద్దిగానా? చేసుకోండి. కొంచెం సరిపోతుంది. కొంచెం మూత పెట్టండి. పెట్టేద్దాం. ఉప్పు కారం కొంచెం మగ్గాలి అది. ఓకే. సో దీంట్లో మీరు పల్లీల పొడి కూడా యాడ్ చేస్తున్నారా? షుగర్ యాడ్ చేసి పల్లీల పొడి పల్లీల అంటే కొంచెం ఎందుకు మనకి కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉండటానికి. గ్రేవీ టైప్. అంటే ఏదైనా ఒక బేస్ పల్లీల పొడి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ పులుపు బాగా పుల్లగా ఉన్నా కొంచెం అది కూడా మనకు కొద్దిగా కమ్మదనం ఇస్తుంది కదా, టేస్టీగా ఉంటుంది. చూద్దామా? ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు పల్లీల పొడి యాడ్ చేద్దాం. ఓకే. యాక్చువల్గా జర్నీస్ అలాంటి వాటిల్లో కూడా ఇలాంటివి బాగుంటాయి కదా, పాడవకుండా. అంటే లాంగ్ జర్నీస్. ఇప్పుడు వేయించుకున్న పల్లీల పొడి సరిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఇప్పుడు వచ్చి పల్లీల పొడి వేసుకోవాలా లేకపోతే నువ్వుల పొడి అట్లా మార్చుకోవచ్చా మనము? మన చాయిస్, కానీ దీనికి పల్లీల పొడి బాగుంటుంది. ఈ కాంబినేషన్ కి ఇంతే. ఈ కాంబినేషన్ కి పల్లీల అది పొడి ఎందుకంటే కొన్ని మనం కాంబినేషన్స్ మారిస్తే బాగోవు. అది మనం ఎలా అయితే నేర్చుకుందో ఉంటుందో అదే అలా బాగుంటుంది. చేసుకుంటేనే బాగుంటుంది. నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ వేరే వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే. అది మనకు సో టేస్ట్. పల్లి బెస్ట్. పల్లీల పొడి బెస్ట్. ఇంకెందుకు అయిపోయిందిగా, తీసేద్దామా? అందులో గెరిట ఉంటుంది చూడండి, పెద్ద గెరిట. ఓ బాగా చేశారే. ఇలా రాజుగారు వాటర్ మెలన్ మీద డిజైన్స్ చూపిస్తే మీరు చక్కగా మామిడికాయ మీద వేశారా? బాగుందండి, నైస్. ఓకే, మరి వేడివేడిగా మామిడికాయ గుజ్జు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి గుజ్జు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, మామిడికాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఇంగువ, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా పంచదార, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి గుజ్జు కూర రెడీ. ఓకే, మరి మామిడికాయతో 2 వంటలు కూడా రెడీ అండి. ఇంకా టేస్ట్ చూసేస్తాము లేట్ చేయకుండా. సో రాజు గారు, ఒకటేమో కర్ణాటక స్పెషల్, ఇంకోటేమో ఆంధ్ర స్పెషల్. ఓకే. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పప్పు కాంబినేషన్, మామిడికాయ పప్పు. ఓకే. సో సీజన్లో కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేస్తారు ఇది. అలా జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ గుజ్జు కూర. బాగుందండి, తీయగా పుల్ల పుల్లగా, నైస్. ఇది చక్కగా చపాతీలోకి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం దగ్గరగా మీకు అది జాము, కట్టమీఠా చట్నీ టైప్ లో ఉంటుంది. సో మామిడికాయల సీజన్లో ఇప్పుడు అంటే పల్లీలతో చేశారు. సో నువ్వులు కూడా పొడేసి కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో అంటే చేస్తూ ఉంటారు అలా. రెండు కూడా బాగున్నాయండి. సో మామిడితో అంటే బేసిక్ గా మనం దేంట్లో వేసుకున్న కొంచెం టేస్ట్ బాగానే ఉంది. పులుపు అనేది మనకి బాగా తెలుస్తూనే ఉంటుంది. సో ఈరోజు బెస్ట్ గా గుజ్జు కూర. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకు ఉప్పు ఎక్కువ కొంచెం, అంటే మామిడికాయ పులుపు అని కొంచెం వేసారు, అది కొంచెం ఎక్కువ అయిపోయింది. సో కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పులుపు కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది, కానీ ఉప్పును చేయలేదు అది. సో అదొకటి చూసుకోవాలి. సో శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరే వాళ్ళ విన్నర్. సో శ్రీదేవి గారు, మంచి స్పెషల్ వంట చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యు వెల్కమ్.
స్వాతి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి మామిడికైతే చూసారు కదా ఇవాళ టేస్టీ ఊరించే వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పులుసు కూరలకి మంచి రుచి రావాలంటే దాంట్లో నూనెకి బదులుగా కొద్దిగా డాల్డా కానీ నెయ్యి కానీ యాడ్ చేసినట్లయితే పులుసు కూరలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇవాళ 4 వెరైటీ వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన మొవ్వ వంకాయ కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చిన్న వంకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి, తర్వాత మసాలా దినుసులన్నీ కూడా. వంకాయలు ఎలా మనకు మంచిది అని చూస్తే పోషక విలువలు అంటే న్యూట్రిటివ్ వాల్యూ ఒకటి ఉంటుందండి, మెడిసినల్ వాల్యూ అనేది ఉంటుంది. పోషక విలువల పరంగా మనకు చాలా అంటే ఇప్పుడు క్యారెట్లో కానీ వేరే వెజిటబుల్స్లో ఉన్నంత మనకు కనిపించకపోయినా ఫోలిక్ యాసిడ్ కాస్త, తర్వాత కొంచెం విటమిన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఔషధ గుణాలు మాత్రం అనేకం, చాలా ఎక్కువ అన్నమాట. చైనాలో అయితే క్యాన్సర్కి ఎదిరించే గుణం కూడా ఉంటుందని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ ఔషధ గుణాలు ఏవేవంటే నిద్ర రాకుండా ఉండడం, అంటే ఇన్సోమ్నియా, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడం, బేసిక్గా అలర్జీస్కి ట్రీట్ అయ్యే హిస్టమిన్స్, యాంటీ హిస్టమిన్ దీంట్లో ఉండడం, ఇవన్నీ ప్రత్యేకించి చెప్పచ్చు. రెసిపీ పరంగా చూసుకుంటే చాలా బాగుందండి. సింపుల్గా, హెల్దీగా, మంచి పోషక విలువలతో కూడి ఉంది. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మేతి బనానా కట్లెట్, మెంతి కూర, అరటికాయ, నిమ్మరసం సూపర్బ్ అండి, అమేజింగ్. మనకు ఇంచుమించుగా పొటాటోలో ఉన్న గుణాలు కొన్ని మనకు అరటికాయలో కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ విత్ ఎక్స్ట్రా అడిషనల్ బోనస్ ఆఫ్ ఫైబర్. సో ఫైబర్ ఎక్కువగా ఉంటే మనకు చాలా మటుకు మనకు యూస్ఫుల్గా బాడీలో ఉన్న చెత్త అంతా ఎలా మనం ఇంట్లో క్లీన్ చేస్తామో ఫైబర్ అలా క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుందండి. ఇప్పట్లో డాక్టర్స్ ఎక్కువగా మనకు మెడిసిన్స్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా న్యాచురల్గా ఇలా మనం డైట్లో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా ప్రత్యేకించి చెప్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఇలాంటి కాయగూరలతో ఇలాంటి స్నాక్స్ ట్రై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని కూడా చెప్పచ్చు. రెండిట్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన మామిడికాయ పప్పు, అలాగే మామిడికాయ గుజ్జుకూర. మామిడికాయ పప్పు కానీ మామిడికాయ గుజ్జుకూర కానీ మామిడికాయతో చేసుకుంటున్నామండి. మ్యాక్సిమం ఈ సీజన్లో మనం చింతపండు కంటే మామిడికాయతో యూజ్ చేసుకుంటే ప్రత్యేకించి ఎక్స్ట్రా కొన్ని పోషకాలు కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు విటమిన్ ఏ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఎండ తీవ్రత, ఆ టైంలో మన స్కిన్ని కాపాడటానికి కూడా మనకు విటమిన్ ఏ యూజ్ అవుతుంది. సో చాలా చక్కటి విటమిన్ అండి ఇది. పిల్లలకి గ్రోత్ దగ్గర నుంచి ఇమ్యూనిటీ వరకు ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ కూడా. సో మామిడికాయ పప్పులో కందిపప్పుతో మామిడికాయ, వెల్లుల్లిపాయ అది మనం జనరల్గా చేసుకునేది, కానీ మామిడికాయ యాడ్ చేయడం మూలాన ప్రత్యేకించి మనకి ఈ వాల్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి. గుజ్జు కూరలో ఏంటంటే మనం మామిడికాయ తర్వాత మనం కొన్ని మసాలా ఐటమ్స్ని పేస్ట్ లాగా వేసుకుంటున్నాం కాబట్టి అది ఒక టేస్ట్ ఉంటుంది. రెండు పోషక విలువలు సేమ్ అని చెప్పచ్చు. ఎందుకంటే కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది, పల్లి పొడిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో పల్లి పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వీటితో మనం చేసుకునే ఈ మామిడికాయ గుజ్జు చాలా బాగుంటుందండి. సో నిర్భయంగా సమ్మర్లో ఇందులో క్యాలరీస్ కూడా మనకు మామిడి పండు కంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నిర్భయంగా వాడుకోవచ్చు. ఈరోజు యాక్చువల్లీ మీరు అమేజింగ్ రెసిపీస్ చూసారండి, చాలా చాలా చక్కటి రెసిపీస్ చూశారు. సో ఈ 4 నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాండలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది.
రాజు గారు ఈరోజు మంచి టేస్టీ రెసిపీస్ రెండు కూడా వంకాయ కూర. సో చాలా మందికి తెలిసిన రెసిపీయే, అవునండి. కానీ ఎప్పుడు చేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది అంటే మెయిన్ గా ఆ సైజ్ వంకాయల సైజ్ ఈ రోజు మీరు తీసుకొచ్చినవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఇలాంటి సైజ్ లో చేసుకుంటే మనకి కర్రీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, బాగుంటుంది. తినేటప్పుడు కూడా చక్కగా అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి. మరి పెద్ద పెద్ద బాగా వంకాయలు లేతగా ఉంటాయి కదండి. అవును. చాలా బాగుంటుంది. అండ్ కట్లెట్స్ కాంబినేషన్ కూడా బాగుంది రాజు గారు, అరటికాయ ఇంకా మేతి కాంబినేషన్ లో రెండు కూడా మంచి టేస్టీ రెసిపీస్. ఓకేనండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.